హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పాపకి నడవడం వచ్చిన దగ్గర నుంచి ఇంకా అస్సలే చేతులు ఆగట్లేదు. మామూలుగానే అసలు పట్టుకుంటే చిరాకుగా ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడైతే ఇంకా అస్సలే ఆగదు, నడవడం వచ్చింది కాబట్టి. అందుకని షూస్ వేసి నడిపిస్తున్నాం, అలవాటు అవుతుందని. సౌండ్ అక్కడ చూసుకుంటుంది, చేసుకుంటుంది. దాదా జ్యోతి జ్యోతి జ్యోతి, యూ కెన్ వాక్. జ్యోతి, యూ కెన్ వాక్. జ్యోతి, అలా కాదు, లేచి నడువు మంచిగా. జ్యోతి చాలే. జ్యోతి వద్దా, తీసేస్తావా? నడవనియట్లేదు అవి, నేను అలవాట్లేదు కదా. షూస్ అవి, షూస్ షూస్ అలాగే ఉంటాయి. జ్యోతి జ్యోతి, వాటితో నడవడానికి వస్తుంది. జ్యోతి, నువ్వు ట్రై చేయి, వస్తుంది వస్తుంది. గుండు చేయించడానికని తిరుపతికి వెళ్తున్నాము. అందుకని ఎలాగూ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నడుస్తుంటే నేను కూడా నడుస్తా అని చెప్పి గోల చేస్తుంది కంపల్సరీ. అందుకని ముందు ప్రిపేర్డ్గా ఉండాలి కదా, షూస్తో ఎలా నడుస్తుందో అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే సడన్గా నడవమంటే నడవలేదు కదా, కానీ నడుస్తానంటది. అందుకని మన దితి పాప గురించి బాగా తెలుసు కాబట్టి కొంచెం ముందే ఇలా ఆలోచించామన్నమాట. నమస్తే. ఆమె తింటున్నావా? హలో మేడం, హలో పాప, హాయ్. నీకు చేసియానా? నీకు బాల్స్ చేసియానా? తింటావా నువ్వు? వద్దు, తలకి పెట్టుకోకు, స్టిక్ అయిపోద్ది. జ్యోతి, తలకి స్టిక్ అయిపోద్ది. ఇది ఇక్కడ పెడుతున్నా, చిన్న చేసుకుని తిను, సరేనా? తిను. అలా చేయొద్దు. ఇక్కడ ఫుడ్ ట్రేలో ఉంటుంది కదా, అది తీసుకో. అలా పచ్చి చేయొద్దు ఆమెని. అయ్యో, పెట్టిందంతా పడేస్తుంది. మంచి తినది తిగాడు, ప్లీజ్. అలా ఉంటుంది, రోజు ఒకలా ఉండదు. ఒక్కో రోజు ఒక్కోలా బిహేవ్ చేస్తుంటుంది. దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. వెళ్ళు, సపోర్ట్ కావాలా? తీసుకో. నో జ్యోతి, నో జ్యోతి, నో 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 నో. ఎక్కడున్నావు జ్యోతి? జ్యోతి బాగుందా? అయ్యో ఆనందం. జ్యోతి బాగుందా? అయ్యో అయ్యో, పడిపోతాను అనుకుంటున్నా ఏంటి? జ్యోతి ఎక్కడ ఉన్నావు? వార్డ్రోబ్లో కూర్చున్నావా? ఏం తింటున్నావు జ్యోతి, నాకు చెప్పకుండా ఏంటి ఎతుకుతున్నావు? అయ్యో, కొన్ని డ్రెస్సులు మాయమైపోయాయి ఇందులోంచి. అయ్యో, కొన్ని డ్రెస్సులు ఇందులోంచి మాయమైపోయాయి. అది మాయమైపోయిందా? అయ్యో, ఎలా మరి?
ద్యుతి ఎలా రా? నేను తీసేసానుగా నీకు కావాల్సిన డ్రెస్సెస్ అన్నింటిలోంచి. ద్యుతి ఏ పోయాయి ఎలా ఇప్పుడు మరి? దిగు దిగు చాలు. ద్యుతిగాడు చాలదా? చెయ్యి గీకకు. దీనికి కింద ఇవి అతికిచ్చాను. బాగుంది. అవును, సైన్స్ లాంటి. యాక్చువల్గా నేను ఒకటి ఇంకో ఇక్కడ 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 అతికిస్తే అది పోయింది, పెట్టుకోవడానికి లేకుండా అయిపోయింది. అంతా ఇక్కడ ఇక అతికించు. మన్మధుడు సినిమాలో నాగార్జున వాటర్లోంచి అందులోంచి వస్తుంటాడు కదా, మా జ్యోతి కూడా ఏది పట్టుకుంటుంది అట్లా పట్టుకొని పోతుంది. జ్యోతి డెడ్ అండ్ అయ్యో డెడ్ ఎండ్ సే జ్యోతి. జ్యోతి ఓ జ్యోతి ఇంకేమైనా ఉన్నాయా? బాబా పడిపోతావే. ఇట్లా తీసుకుని ఇక్కడ పెట్టు ప్లీజ్. జ్యోతి రీప్లేస్ చేయి దాన్ని ప్లీజ్. జ్యోతి ఎక్కడ నుంచి తెచ్చావు అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు మళ్ళీ. దా పెట్టవా? మళ్ళా ఇప్పుడు జ్యోతి జాగ్రత్తరా, కింద పిల్ల ఉంది కొంచెం, దాన్ని తీసైనా, దాన్ని తీసిన తర్వాత అయినా ఎక్కొచ్చే దితిగడు అది. అమ్మా దాన్ని పక్కన పెట్టుకోవచ్చు కదా కొంచెం. నో జ్యోతి నో ప్లీజ్. వెళ్ళిపో జ్యోతి. ఇంకొన్ని కావాలా? జ్యోతి నువ్వు మంచిదాన్ని అని అందరూ అనుకుంటారు, నిజంగానే ప్రూఫ్లు మాత్రం నా దగ్గరే ఉంటాయి. ఇంత కష్టం ఎందుకు? దీనికి వెనకాల సపోర్ట్ కొంచెం ఉందని తెలిస్తే అది ఇలా పడిపోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? బయటకి వస్తాను. బాయ్ బాయ్. వద్దు ఇక్కడ ఓకే. దాని మీద ఎందుకు అంత నీకు కోపం? వదిలే జ్యోతి, వదిలే పాపం, వదిలే దాన్ని అలా వదిలే. అయ్యో వదిలే జ్యోతి పాపం. జ్యోతి జ్యోతి చాలు. అమ్మ నిజంగానే ఎక్కువ పీకేస్తున్నావే పాపం. ఉండు, రోజు మనమే కదా ఇక్కడ కూర్చోవాలి. చాలు దితి, ఇంకా చాలు 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 దితి, ఇంకా చాలు. మనం వేరే ప్లేస్లో కూర్చున్నాందా. చాలు చాలు, ఇలాంటివి ఇలా చేయొద్దు దితి. ఇద్దా
చాలు గ్లాస్ ఇవ్వు దితి, గ్లాస్ నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. ఇవ్వు నాకు ఇవ్వు, ఇవ్వవా? ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఇస్తుందేమో అనుకున్నా. థ్యాంక్ యూ. మళ్ళీ తీసుకుంటున్నావా? ఇవ్వమంటే ఇచ్చావు అంతేనా, ఏదో ఫీల్ అవుతా అని. సిగ్గా చూడంగానే తల కిందకి ఇస్తుంది. ఈ వెనకాల అన్ని గ్రోసరీస్ అరేంజ్ చేసుకుంటా, అంటే ఓపెన్ అలా డిఫరెంట్ బాక్సెస్లో కంటైనర్స్లలో పెట్టేసుకుంటా అన్నమాట ఫస్ట్ నుంచి. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2021లో అరేంజ్ చేసుకున్నా, ఇంకా అవే మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు మాత్రం ఏమైనా అన్ఓపెన్డ్ ఉన్నా కానీ, అంటే కొత్తవి తీసుకొచ్చిన వెంటనే ఈ పాప వచ్చేసి అన్ని సర్దుతూ ఉంటుంది అనమాట. అన్ని వెంటనే లోపల పెట్టేసాను, అంటే ఎక్కువగా లీకేజ్ అవ్వకుండా ఉంటాయి కదా, అది పడేసినా కానీ లీకేజ్ అవ్వకుండా ఉండేవి అలాంటివి మాత్రమే దానికి కాసేపు ఆడుకోవడానికి ఇచ్చి, ఆ తర్వాత అన్ని వెంటనే లోపల పెట్టేసుకుంటాం ముందే. అలా ఈ ఇంట్లోకి వచ్చి 4 years అయింది. 4 yearsలో మొత్తం నేను ఇంటికి రాగానే 1 monthలోనే మొత్తం సర్దేసుకున్నా. అంటే అప్పుడు ఇంకా ఆఫీసు ఇల్లు అంతే కదా, సో మోస్ట్లీ నేను అన్ని తొందర చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మాత్రం ఏమైనా చేయాలంటే డ్యూటీ పక్కన లేదు కదా, ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడైతే కనీసం ఒక 1 week 10 daysకి కంపల్సరీ మళ్ళీ ఊరికే సర్దుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డ్యూటీ వస్తుందేమో అని చెప్పి వెంటనే అట్లా పడేస్తున్నా ఒక్కోసారి, అలా మళ్ళీ సర్దుకోవాల్సి వస్తుంది. ఇంకా కొంచెం అది కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ కిచెన్ టూర్ అదంతా మీకు చూసి అర్థమవుతుంది, మంచిగా అరేంజ్ చేసుకునేదాన్ని అసలు. సరే కొన్ని రోజులు ఇంకా అలా ఉంటుంది, అంటే ఒక్కో స్టేజ్ ఒక్కలా బిహేవ్ చేస్తుంటారు కదా, సో ప్రజెంట్ అయితే అలా ఉందన్నమాట నాకు. పరిగెత్తుకుని వచ్చి నేను ఇటు చూసి లోపే ఉందా, ఏమంటుంది? కిందెందుకమ్మా తనడం, ఎందుకు తంటున్నావు? నా నాన్న వచ్చాడా? వెళ్ళు సర్దుపో. తెచ్చిన సామాన్ అన్ని సర్దుతున్నావా? ఏ పూలు బాగున్నాయి చెప్పు, మొదట్లో ఏవి బాగున్నాయి? ఏవి బాగుందా? అది బాగుందా? నీకు ఎల్లో ఇష్టమా దిది? పింక్ కూడా ఇష్టమా? రెడ్ ఎల్లో, వా ట్రెడిషనల్ కలర్స్, సూపర్ దిది నువ్వు. మల్లెపూలు ఆ చేతిలో ఈ చేతిలో పట్టుకుని వెళ్తావా? సౌండ్ వస్తున్నాయి. చేతిలో రెండు కంపల్సరీ ఉండాలి, ఉండాల్సిందే. తీసుకో. ఒక చేతిలో పెడితే ఒకవైపు అదండి బ్యాలెన్స్ లాగా. పద నడుచుకుంటూ పద. ఇది నాకు ఇవ్వవా? నాకు ఇవ్వవా ఒకటి? నాకు ఇవ్వ జ్యోతి ఒకటి. నాది అంటావా? జ్యోతి ఎవరిది జ్యోతి? నాది అన్నది మంచి క్యూట్గా. కిందకి కూడా మా చెల్లి అంటుంటే నాది అని అంటుంది. గ్లాస్ ఎందుకు గట్టిగా కొడుతున్నావు కింద అంటే నాది అంటుంది. సౌండ్ వస్తున్నాయి. కింద చల్లగా ఉంది, నీకేం లేదా అసలు? ఏం లేదా? పులమ్మె పిల్ల అబ్బా అందకపోతే లోపలికి వెళ్ళి మరి చూస్తుంది. అది చూడు ఎంత జాగ్రత్తగా తీస్తుందో అసలు, వాటిని కూడా ఎంత కేరింగ్ నా బుజ్జి పాపకి. కదరా బుజ్జిగాడు?
ఇంత మంచిగా పట్టుకున్నారు దాన్ని.